నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రశాంత్ కిషోర్ గారు అయితే కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇదే టైంలో 2017లో జరిగిన ఎన్నికల సమయంలో అంటే జనసేనతోని పొత్తు పెట్టడానికి వైసీపీ పార్టీ ఎన్నో కసరత్తులు చేసిందని అయితే తను కూడా వ్యాఖ్యలు చేశారు. ఇది నిజంగా జరిగిందా ఇలాంటి అంశం అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 2017లో జరిగిన ఎన్నికల సమయంలో అక్కడ నంద్యాలలో ఓడిపోయిన అభ్యర్థి ఓడిపోయిన తర్వాత జనసేనతోని పొత్తు పెట్టుకోవాలి అని చెప్పేసి వైసీపీ పార్టీ అనుకున్నారని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో వాస్తవం ఉందంటారా సార్? అంటే ఇది 17 అంటే శిల్పామోహన్ రెడ్డి గారు ఎన్నిక సంబంధించి అనుకుంటా. అప్పుడు ఆయనన్నా సరే. ఆ సందర్భంలో చాలామంది వైసీపీ నాయకులు మనము 19లో గెలవాలంటే పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటేనే మంచిది, ఆయనకి కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఎందుకంటే 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారి విధి విధానాలకి నేను సపోర్ట్ చేస్తున్నాను, ఆయన అంటే రాష్ట్ర భవిష్యత్తుకి ఇప్పుడు కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రానికి రాజధాని ఇవన్నీ కావాలంటే అటువంటి అనుభవజ్ఞ నాయకుడు ఉండడమే కరెక్ట్ అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్పట్లో. దాని తగ్గట్టుగానే టీడీపీకి ఫేవర్గా కూడా మాట్లాడారు. సో దాన్ని బేస్ చేసుకునే కొంత టీడీపీ కూడా ఫేవర్ అయిందని కొంతమంది అభిప్రాయం. సో ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్కి కూడా మనం యాడ్ చేసుకుంటే 2019లో ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసేస్తాము అని ఒక అభిప్రాయంకి చాలామంది వైసీపీకి నాయకులు వచ్చారు. ఎస్పెషల్లీ సీమకు సంబంధించిన వాళ్ళు, రాయలసీమకు సంబంధించిన నాయకులు ఎక్కువగా ప్రెజర్ చేశారట పవన్ కళ్యాణ్కి మనలో కలుపుకుంటే బాగుంటుందని. అసలు అప్పటికే ప్రశాంత్ కిషోర్ గారు పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్గా ఐపాక్ తరపున వైసీపీకి వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగానే కదా ఈ కోడికత్తి వ్యవహారం ఇవన్నీ కూడా వచ్చే తర్వాత. సో అలాంటి నేపథ్యంలో ఏం జరిగిందంటే అప్పుడు చాలామంది వైసీపీ నాయకులు ఈయనకి సార్ ఇట్లా మేము జనసేనకి కలుపుకుపోవాలని మా అధినేత మీద ఒత్తిడి చేస్తున్నాం, మీ అభిప్రాయం ఓకేనా అన్నట్టు కూడా అడిగారంట. సో ఈ వ్యవహారం ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యకాలంలో ఆయన ప్రెస్ మీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, ఆయన విధి విధానాల గురించి చాలా ఖరాఖండిగా చెప్తున్నాడు. చాలా ఓపెన్ సీక్రెట్స్ అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే మొన్న ప్రెస్ మీట్లో కూడా ఏం మాట్లాడారంటే ఆయన ప్రభుత్వం ఈసారి ఓడిపోవడం ఖాయం, దారుణంగా ఓడిపోతుంది, ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంట్లో, ఏది కూడా పట్టించుకోరు, చెప్పిన మాట వినరు, మేము కొన్ని గతంలో సూచించాము, ఒక్క సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి మీద కూడా చూపించాలి, అలాగే రోడ్లు మౌలిక సదుపాయాల మీద కూడా దృష్టి పెట్టాలి, ఒక్క సంక్షేమం అంటే తర్వాత ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా. సో దానికి తగ్గట్టు కూడా కొన్ని నిదర్శనాలు మనం చూసాం. 2019 వచ్చిన తర్వాత సరే కరోనా వచ్చింది పోయింది అనుకున్న తర్వాత 2022లో అనుకుంటా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయడం స్టార్ట్ చేశారు. అప్పటివరకు రోడ్లు చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మెయిన్ వాటికే ఇప్పటికీ వర్స్ట్గా ఉందనుకోండి చాలా ఏరియాల్లో పక్కన పెడితే, కొన్ని మెయిన్ లైన్లకి ఇట్లా రోడ్లు వేయడం స్టార్ట్ చేశారు. అది కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఒక 10 చెప్పితే అందులో 1, 2 ఫాలో అయ్యారు, మిగతా ఫాలో అవ్వలేదు. సో దానివల్ల కూడా ఇప్పుడు పార్టీ అధ్వానంగా ఉంది. ఏది చెప్పినా కూడా మేము చెప్పింది ఫాలో అవ్వట్లేదు, రేపు పొద్దున గవర్నమెంట్ రాలేదు, మీకు అన్ని కోట్లు పోసాము, మీరు అన్నీ మాకు సరిగ్గా గైడ్ చేయలేకపోయారని చెప్పి రివర్స్ గేర్ అవుతారేమో అని ముందు నుంచి చెప్తున్నాడట. అయినా వినట్లేదు. ఎప్పుడో బాబు ఇంకా మీతో అసోసియేషన్ నాకు చాలు ఇంకా అని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసే ముందు ఒక 6 months ముందు అనుకుంటా, 6 months ముందు అక్కడ 3 months ముందు ఆయన ఇప్పుడు బయటకు వచ్చి కూడా 2-3 months అవుతుంది. అక్కడికి 2 months ముందు కూడా ఆయన ఒక టీవీ ఛానల్ ఎక్కడో వేదిక మీద మాట్లాడుతూ శ్రీలంకలో కూడా ఇలాగే కేవలం సంక్షేమ పథకాలు మనుషులకు బతకడం నేర్పించకుండా ఇట్లా బద్దకిస్తులుగా తయారు చేసే విధానంలో అవలంబిస్తే చాలా ఇబ్బంది అయింది, శ్రీలంక పరిస్థితి దారుణంగా ఉంది, రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాగే అవబోతుంది అన్నట్టు కూడా వ్యాఖ్యలు చేశాడు ఆయన అప్పటికే. ఆ తర్వాత ఐపాక్ నుంచి బయటకు వచ్చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పనిచేసిన కూడా బయటకు వచ్చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత అనూహ్యంగా లోకేష్ గారిని కలిశారు, ఒకసారి ఫ్లైట్లో కలిసి ఇద్దరు కలిసి వెళ్ళి చంద్రబాబు గారిని కలిశారని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నారా లేదా అనేది విషయం క్లారిటీ లేదు నాకైతే. బట్ గతంలో వైసీపీలో చేసిన అనుభవాలని ఒక్కొక్కటిగా రోజుకొకటిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా ఆయనకు బయట వెల్లడించడం జరుగుతుంది. ఎట్లా అంటే ఇట్లాగే 2017లో జరిగినప్పుడు కూడా ఇట్లా బై ఎలక్షన్స్కి మనం ఇంత కష్టపడుతున్నాం గెలవాలంటే, బై ఎలక్షన్ అప్పుడు కూడా మళ్ళీ 2019కి ఇంకెంత కష్టతరం అవుతుందో, టీడీపీ ఆల్రెడీ గవర్నమెంట్లో ఉంది, ఎన్ని చేస్తుందో తెలియదు, కాబట్టి వైసీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది,
గవర్నమెంట్ ఫామ్ చేస్తా అని చాలామంది సీనియర్లు అడ్వైజ్ చేశారు. బట్ ఈయన అడ్వైజ్ని తిరస్కరించాడో యాక్సెప్ట్ చేశాడనే విషయం మళ్ళీ అక్కడ బయట చెప్పలేదు. అప్పుడు 2017 ఆగస్టు అనుకుంటా, మేబీ దట్ ఈస్ మైట్ బీ ఇన్ 2017 అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. సో ఆ సందర్భంలో ఇట్లా చాలామంది ప్రెజర్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ చేయమని. అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలిచేశాడు, ఏది చేశాడంటే సంథింగ్ బిహైండ్ దేర్ ఏదో జరిగింది. బట్ అప్పట్లో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుందామా లేదంటే ఇంకెవరితో పొత్తు పెట్టుకుందామని వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు ఇదే వైసీపీ, టీడీపీ, జనసేన కలిసేసరికి జీర్ణించుకోలేక ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నట్టుగా ఆయన ఒక్కొక్కటిగా రోజుకి బయట పెడుతూనే ఉన్నాడు. వాళ్ళు నేను చాలా కొన్ని పథకాలు ఇలా చేయమని చెప్పాను బట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. ఈసారి డ్యామ్ షూర్గా ఓడిపోవడం ఖాయం. ఎందుకంటే ఒక్క సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి ముఖ్యమే, యువతకు ఉద్యోగము ముఖ్యమే, పరిపాలన కూడా ముఖ్యమే. ఎక్కడికక్కడ ఆయన పరిపాలనకి వెళ్ళాల్సి వస్తే వెంటనే అక్కడ దారిలో ఉన్న చెట్లు కొట్టేయడం, బారికేడ్లు పెట్టేయడం, దగ్గర డిస్టెన్స్ కూడా హెలీప్యాడ్లో వెళ్ళడం, బై రోడ్లో వెళ్ళకుండా, తర్వాత ప్రతీది కూడా ఆయనకే ప్రాధాన్యత, మిగతా ఆయన తర్వాత మంత్రులకు కానీ ఎవరికి కూడా ప్రాధాన్యత లేకపోవడం. అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదమ్మ. ప్రతి ఇప్పుడు మంత్రి అంటే ఎందుకు గొప్పగా ఫీల్ అవుతారు? ఆయనకు ఒక స్టేటస్ ఉంటుంది. ఆ మంత్రి సంతకానికి ఒక వాల్యూ ఉంటుంది. కొన్ని ప్రాజెక్టులు నడుస్తే మంత్రి నుంచి కింద స్థాయి వ్యక్తి వరకు మనిషికి ఆ పథకాలు ప్రాజెక్టులు వస్తే ఒక్కొక్కడికి రూపాయి వస్తుందని ఆశ కదా. అవేమి లేకుండా మొత్తం ఈయనే సింగిల్ బటన్ నొక్కి అన్నీ చేసేస్తామంటే అసలు లేవులే ప్రాజెక్టులు, ఉన్నా కూడా ఈయనే మొత్తం అన్నీ చేస్తారంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలంటే ఎవరు? ఆ నాయకులు ఎవరు? మనలో ఒకడు. మంత్రి ఎవడు? మన పక్కింటి వాడు. ఆ కలెక్టర్ ఎవడు? మన పొరిగింటి వాడు, లేదా పక్క వీధి వాడు. మనలో ఒకరే కదా. ప్రజలే ప్రభుత్వం అంటే అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఆ కార్పొరేటర్లు కానీ, వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ అందరూ ప్రజల్లోంచి ఎన్నికై వెళ్ళిన వాళ్ళే. వాళ్ళు కూడా బతకాలిగా, వాళ్ళు కూడా 4 రాళ్ళు సంపాదించుకోవాలిగా. ఒక్కరే నేను బటన్ నొక్కి అన్నీ చేస్తానంటే ఇంకెందుకు? అది కూడా కాస్త యాంటీ అయిందని నా అభిప్రాయం. సో ఇట్లాగా ఒక్కొక్కటిగా బయటకు వస్తూనే ఉన్నాయి. చాలామందికి అర్థమవుతుంది, ఇంకా కొంతమందికి అర్థం అవ్వట్లేదు. కొద్దిమంది కొంత పర్సంటేజ్ వాళ్ళకి కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు చెప్తే, అయితే ఒకటి ప్రశాంత్ కిషోర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇలాగే మాట్లాడారు క్యాన్వాసింగ్లో, ఆయన అన్ని హత్యా రాజకీయాలు నడిపి. అలాగ ఉన్నప్పుడు కొంత ఇంప్రెషన్ కూడా తగ్గుతుంది జనాలకు. ఈయన ఏముందిలే డబ్బుల కోసం పనిచేస్తాడు, ఎవరి గురించి మాట్లాడతాడు. కానీ వాస్తవాలు గ్రహించాలంటున్నాను. అంటే అందులో ఆయన చెప్పే దాంట్లో వాస్తవం ఉంది అని మీరు అంటారు. ఎందుకంటే మొన్న కూడా చెప్పారు తను ఏంటంటే 30 నుంచి 40 సీట్లు కూడా గెలుచుకునే అవకాశం లేదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే ఒకప్పుడు గెలిచిన టైంలో ఈయన గెలుస్తున్నాడు అని చెప్పింది పీకేనే, ఇప్పుడు ఓడిపోతాడని చెప్పేది కూడా పీకేనే. సో ఇప్పుడు ఇది కూడా జరిగే అవకాశం ఉందంటారా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పక్కాగా వాళ్ళ స్ట్రాటజిక్ మేనేజర్లుగా మారారు. వాళ్ళకి అవకాశం కొన్ని కోట్లు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నారంటే వాళ్ళకి ఆ గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్లు ఏమి లేకుండా అయితే కాదుగా. వాళ్ళకి ఆ గ్రౌండ్ లెవెల్ వాల్యూస్ తెలియకుండా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారుగా. ఇంత బయటకు వచ్చి ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే ఇది కూడా ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు, మేబీ, కాదనట్లేదు. బట్ ఎంతో కొంత వాస్తవం అయితే ఉంటుంది. అంటే ఆయన చెప్పేది అందరికీ తెలిసిన విషయమే అది. అంటే ఇక్కడ పీకే గారు ఒకవేళ జగన్తో చెడడం వల్లనే ఇట్లాంటివన్నీ బయటకు చెప్తున్నారు అనుకోవచ్చా? దాన్ని ఏమంటారు, వైసీపీ వాళ్ళు ఆ విధంగా అనుకుంటారు. మా పార్టీ నుంచి వెళ్ళిపోయి చెడింది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాడు, అదే మా సపోర్ట్ ఉంటే మాట్లాడేవాడా అని కూడా అనుకోవచ్చు. అంటే ఆయన మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందంటారు? వాస్తవం లేకుండా ఇప్పుడు కాదు, నేను అదే అంటున్నాను. వైసీపీ నుంచి ఇంకా పూర్తిగా వైసీపీకి స్ట్రాటజిక్ మేనేజర్గా, పొలిటికల్ స్ట్రాటజీగా ఉన్నప్పుడే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకా బయటికి రాకముందే ఏది అన్ని పథకాలు, సంక్షేమ పథకాలకు వెళ్తే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది, ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది, దానికి ఎగ్జాంపుల్గా శ్రీలంక చెప్తూనే ఆంధ్రప్రదేశ్ని కూడా మెన్షన్ చేశాడు ఆయన. సో మెన్షన్ చేసేటప్పుడు ఆయనకి అప్పుడే క్లియర్ కట్, బయటికి రాకముందే చెప్పాడంటే అర్థం ఏంటి? ఆయనకి కూడా ఒక పిక్చర్ వచ్చేసింది కదా. పైగా ఆయనే చెప్పాడంట కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడానికి కారణం ఏంటి? ఆయన ఇచ్చిన రిపోర్ట్ బట్టే కదా. 90 మంది వరకు ఎమ్మెల్యేలు ఓడిపోబోతున్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అని కూడా ఆయన రిపోర్ట్ ఇచ్చాడంట. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతే ఏదో వీళ్ళు కొన్ని చెప్పిన తర్వాతనే లావాదేవీల్లో తేడా వచ్చి ఆయన బయటకు వచ్చేసారని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి. దాంట్లో వాస్తవం మనకు తెలియదు. బట్ ఆయన చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంతమంది షఫిల్ చేస్తున్నారు, అక్కడెక్కడ మారుస్తున్నారని కూడా వార్తలు వింటున్నాం కదా. అదే కదా ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు, లేదంటే ఎక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళని ఎక్కడ, ఈ జిల్లా వాళ్ళని ఆ జిల్లా, ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం మారుస్తున్నారు కదా. అలా కూడా అయ్యుండొచ్చు. సో మొత్తానికి అయితే ప్రశాంత్ కిషోర్ గారు చెప్పే మాటలలో వాస్తవం ఉందని చెప్పేసి మనం గ్రహించాలి అంటారు.
అంటే రేపు మరి నెక్స్ట్ జగన్ గారి పరిస్థితి ఏమంటారు సార్ మరి? అంటే ఇప్పటివరకు అయితే చూసాం, వ్యతిరేకత అనేది చూసాం, వాళ్ళలో వాళ్ళకి కొట్టుకునే పరిస్థితి. అంటే కొంతమంది ఏమో సీట్స్ కావాలంటున్నారు, కొంతమందికి ఏమో సీట్ చిరిగిపోయిన పరిస్థితి, కొంతమందికి ఇస్తా అన్నా కూడా వాళ్ళు వద్దనే పరిస్థితి. ఇప్పుడు నెక్స్ట్ మరి వాళ్ళ అడిగేలా ఉండబోతుంది సార్? అదేనండి, ఇప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద నాయకులకే క్లారిటీ ఇవ్వట్లేదు. ఎట్లా అంటే నిన్న కొడాల నాని గారికి ఇంతవరకు టికెట్ కన్ఫర్మ్ అవ్వలేదంట, రోజా గారికి కన్ఫర్మ్ అవ్వలేదు, అనిల్ కుమార్ యాదవ్ గారికి నర్సరావుపేట అని ఇచ్చారంటున్నారు, అది ఇంకా డౌటు. తర్వాత ఆయన పేరు అమర్నాథ్ రెడ్డి గారికి ఇంతవరకు కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా చాలామంది ఇలాగ మంత్రులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న పల్లెత్తు మాట అంటేనే పడిపోయే వ్యక్తులు, వాళ్ళకే అంటే వాళ్ళకి క్వార్టరీగా ఉండే వ్యక్తులకే సీటు కన్ఫర్మ్ అవ్వకపోతే ఇంకా సామాన్య పరిస్థితి ఏంటి? అటువంటి నాయకులను కూడా వదులుకోవాలని అనుకుంటున్నారా ఏంటి వైసీపీ వాళ్ళు? వాళ్ళకి ఎందుకు సీట్ కన్ఫర్మ్ అవ్వట్లేదు? వాళ్ళకి కూడా సీట్ కన్ఫర్మ్ అవ్వబోతాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణాలు ఇచ్చేసే వ్యక్తులు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటే అడ్డగా పడిపోయే వ్యక్తులకు కూడా సీటు ఈ రోజు కూడా కన్ఫర్మ్ అవ్వలేదంటే ఇంకా సామాన్య పరిస్థితి ఏంటి? మిగతా 151 మంది ఎమ్మెల్యేల్లో 10 మందే రెస్పాండ్ అవుతుంటారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమేనంటే, 140 మంది పరిస్థితి ఏంటి? పోనీ ఈ 10 మంది ఆయన కోసం పాటుపడి పనిచేస్తుంటే ఈ 10 మందికి కూడా సీటు కన్ఫర్మ్ అవ్వకపోతే రేపు పొద్దున వాళ్ళకి ఎలా, అరే మేము ఎంత కష్టపడి ఆయన కోసం గొంతు చించుకొని ప్రతిపక్షాలను ఇలా బూతులు తిట్టున్నా కూడా మమ్మల్ని గుర్తించట్లేదు, మా అభిమానాన్ని ఆయన పాయింట్అవుట్ చేయలేకపోతున్నాడే, మాకు కనీసం ప్రాధాన్యత కల్పించట్లేదని బాధగా ఉన్నప్పుడు అటువంటి వాడు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోతే ఇంకా ఆయన వెనక ఎవరు నిలబడతారో ఎవరు ఉంటారు చెప్పండి? సో దీని ద్వారా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి గ్రహిస్తారంటారా ఇప్పటికైనా ఆయనకి ఇంత వ్యతిరేకత ఉంది ఆ ప్రజల్లో అని చెప్పేసి? అది మరి ఆయనకే అడగాలి. మనం ఏం చెప్తాం, ఆయన పార్టీ అధ్యక్షుడు, అధినేత, ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆలోచన విధానం ఎలా ఉందో మనకు ఎలా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.